హన్వికి డ్రాయింగ్ చేయడం చాలా ఇష్టం. ఒకరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా అమ్మా నాన్న ఒక ప్రత్యేకమైన పెన్సిల్ ఇచ్చారు. అమ్మ, ఇది జాదూ పెన్సిల్. దీనితో ఏమైనా చిత్రాన్ని వేస్తే అది నిజం అవుతుంది. హన్వి ఆనందంతో పెన్సిల్ తీసుకుని ఒక చిన్న పక్షి చిత్రాన్ని వేయడం మొదలుపెట్టింది. ఆమె వేసిన పక్షి ఆకాశంలోకి ఎగిరిపోయింది. హన్వి, అబ్బా! నిజంగా జాదూ పెన్సిల్. తర్వాత తన స్నేహితులకు సంతోషం కలిగించడానికి చాక్లెట్స్ చిత్రాన్ని వేసింది. వెంటనే చాక్లెట్స్ నిజంగా మారిపోయి అందరూ ఆనందంగా తిని ఆడుకున్నారు. ఇలా రోజుకో కొత్త చిత్రాన్ని వేస్తూ ఆనందంగా గడిపేది హన్వి. కాని ఒకరోజు అమ్మను చూసి ఆశ్చర్యపోయింది. హన్వి, అమ్మా, నువ్వెందుకు అలసిపోయినట్టు ఉన్నావు? అమ్మ, బంగారం, ఇంటి పనులు అన్నీ చేస్తూ కొంచెం అలసిపోయాను. అది చూసిన హన్వికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన జాదూ పెన్సిల్తో ఒక చిన్న రోబోను చిత్రంగా వేసింది. హన్వి ఇది అమ్మకి సహాయం చేస్తుంది. రోబో నిజమైనదై అమ్మకి పనుల్లో సహాయపడటం మొదలుపెట్టింది. అది చూసి అమ్మ ఆనందంతో హన్విని ఆడుకుంది. ఆ రోజు నుంచి హన్వి తన పెన్సిల్ను మంచికి ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఇతరులకు సహాయం చేసే అందమైన ప్రపంచాన్ని తన చేతులతో సృష్టించాలని అనుకుంది. మన ప్రతిభను ఇతరులకు సహాయపడేందుకు ఉపయోగిస్తే నిజమైన మాయ జరుగుతుంది.